సభలో మా ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం గురించి మాట్లాడితే ఉలిక్కి పడుతున్నాడు. తెలుగుదేశం పార్టీకి అభిమానం చూపుతున్నామని మేము కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నామని చెప్పనే మాట మాట్లాడుతున్నాడు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం మా నైజం కాదన్న మాట చెప్తూ అన్నం పెట్టేవారిని మరిచిపోయి సున్నం పెట్టే వ్యక్తితో ఉన్న వాళ్ళం అసలమే కాదని చెప్తున్నాం. చెట్టును పెట్టి దాన్ని పెంచి నీడనిచ్చే విధంగా చేసేటువంటి వాళ్ళమనేటువంటి మాట చెబుతూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేసింది మీ మామ కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. రాజకీయ జన్మనిచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేసినటువంటిది మీ మామగారు కేసీఆర్ గారు. అదొకసారి మీరు గుర్తు చేసుకోవాలని చెప్పని చెబుతూ కోరుతూ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ దిమ్మలను తెలుగుదేశం పార్టీ దిమ్మలను కూల్చాలని పిలిపించినటువంటి మీరు గతాన్ని మరిచిపోయి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు తనకు రాజకీయంగా ఉన్నతమైనటువంటి రాజకీయంగా రాజకీయంగా అండనిచ్చినటువంటి టీడీపీని తెలంగాణ కోసం వదిలి హూందాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో మీలాగా ఆనాడు వైఎస్ఆర్ గారికి మామాచాటు అల్లుళ్లాగా మీరు ఇచ్చినటువంటి బోకే వైఎస్ఆర్ గారు చనిపోకపోతే ఈ ప్రజలకు మీ వ్యక్తిత్వం తెలుసు. వెన్నుపోటు అంటేందో తెలియదు మా ముఖ్యమంత్రి గారికి. వెన్ను చూపించి పోవడం కూడా తెలియదు మా ముఖ్యమంత్రి గారికి. బరిగీసి కొట్లాడమే ఆయన నైజం. రేవంత్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీకు తెలిసినప్పటికీ వెన్నుపోటు గురించి మీరు మాట్లాడుతున్నారు. వెన్నుపోట్లంటే అసలుకే తెలియని రేవంత్ రెడ్డి గారు వెన్ను చూపించి క్షేత్రం నుంచి వెళ్లేటువంటి భయం లేనటువంటి వాడు బరిగీసి కొట్లాడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి సందర్భం మీకు తెలుసు. ఈరోజు తెలుగుదేశం నుండి తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణలో మీ వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని ప్రజలకు వివరించి తెలంగాణను దోచుకుంటున్న తీరుతెన్నులపైన పోరాటం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా సిఎల్పిలో గౌరవ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్న తర్వాత వారు ముఖ్యమంత్రిగా అయి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తున్నటువంటి కార్యక్రమం కళ్ళ కనిపిస్తలేదా అంటున్నా. బీజేపీతో రాసుకు పూసుకు తిరుగుతున్నది ఎవరు? 10 ఏళ్లలో బీజేపీతో రాసుకొని పూసుకొని తిరిగింది ఆ 10 ఏళ్లలో ఎవరు? ఆ కాషాయ పార్టీతో తిరిగింది ఎవరు? మీరు కదా అలాయబలే ఇచ్చుకున్నది. రైతులకు నల్ల చట్టాలకు సైతం మద్దతు ఇచ్చి మీరు రాష్ట్రపతి ఉపరాష్ట్ర ఈ విధంగా ఒక్కొక్క బిల్లు గురించి చెప్పుకుంటూ చాంతాడంత లిస్టు ఉంది. 10 ఏళ్లలో మీ అనేక సందర్భాలు అనేవాళ్ళం గల్లీలో లొల్లి ఢిల్లీలో మీ దోస్తాని. ఆఖరికి మీ మీదకి ఎంపీ సీటు కూడా సిద్దిపేటకు సంబంధించిన ఎంపీ సీటు కూడా భారతీయ జనతా పార్టీ పోయినటువంటి సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏదో జరిగిపోతుంది నష్టం చేస్తుందని చెప్పని ఏదో మాట్లాడే మాటలు సబబు కాదు. నిక్కచ్చిగా భారతీయ జనతా పార్టీ పైన పోరాటం చేస్తుంది. ఇక్కడ పీసీ అధ్యక్షులుగా హోదాలు ఉన్నటువంటి ఆనాటి పీసీ అధ్యక్షులుగా ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి తీరుతెన్నులందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే ఇచ్చిన పిలుపులు గాని ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మీనాక్షి నటరాజన్ ఇచ్చేటువంటి పార్టీ సమన్వయ సమావేశంలో కూడా పాల్గొని కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఈ విధంగా విమర్శలు చేయడం మానుకోవాల్సింది. కొత్త స్థానాలు అందివ్వడానికి వ్యూహరచన చేస్తుంటే ఈరోజు మీరు తట్టుకోలేక ఈ విధంగా మాట్లాడడం తప్ప మరొకటి కాదు. మీరు ఒక్కవేళ మాకు చూపిస్తే తెలంగాణలో లక్షలాది గొంతులు మీ చరిత్ర గురించి మాట్లాడవలసినటువంటి సందర్భం వస్తుంది, పరిస్థితి వస్తుంది. ఇది ఈ విధంగా వ్యక్తిగతంగా విమర్శ చేసేటువంటి మాటలు మానుకోవాల్సిందిగా మీకు కోరుతూ కాషాయ పార్టీతో అంటగాకింది మీరు. ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ గద్దె దించడానికి తెలంగాణలో అత్యధిక పార్లమెంటు స్థానాలు వచ్చే విధంగా మేము ఇక్కడ ఉన్నటువంటి పార్టీతో సమన్వయం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న తీరుతెన్నులు ప్రజలందరూ కూడా గమనించారు. రాబో రోజుల్లో ఇక మీకు తెలంగాణలో కూడా రాబో రోజుల్లో ప్రజలు ఇప్పుడు అసెంబ్లీ నడిచినప్పుడు రాలేరు,
ఈ విధంగానే మీరు మాట్లాడే మాట చూస్తే ప్రజలు మిమ్మల్ని తిరిగి అసెంబ్లీ కూడా పంపించేటువంటి సందర్భం రాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.